హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మీకు పాన్ పత్తా అంటే తమలపాకుతో జ్యూస్ చేయటం ఎలాగో అంటే మీకు చూపిస్తాను. కూల్గా ఉంటుంది సమ్మర్కి. ఈ విధంగా మన పెరట్లోనే తమలపాకు చెట్టు ఉందండి. ఇలాగా ఒక్కొక్క ఆకుని కట్ చేసుకుంటాను. ఇలా ఆకులన్నీ కట్ చేస్తానండి. ఈ విధంగా ఒక 10-11 ఆకులు కట్ చేసుకున్నానండి చెట్టు నుంచి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుంటాను. ఈ విధంగా ఆకులన్నిటిని వాటర్లో కడుక్కోవాలండి శుభ్రంగా. ఈ విధంగా కడుక్కున్న ఆకుల్ని కట్ చేసుకోవాలండి సిజర్తో సన్నగా. ఈ విధంగా మొత్తం ఆకుల్ని కట్ చేసుకుంటే మనకి మిక్సీలో వేసుకుంటే ఇవి మెదగటానికి మనకి ఈజీగా ఉంటుందండి. తమలపాకు జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు ఒక 11 కట్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్పు ఐస్ క్రీము, గుల్కంద్ అంటారు దీన్ని. ఈ గుల్కంద్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి డ్రై ఎండు కొబ్బరైనా పర్లేదు, పచ్చి ఎండు కొబ్బరైనా పర్లేదు, ఎండుదైనా పర్లేదండి. మనకి కావాల్సి అంటే 2 మెంబర్స్ క్వాంటిటీకి నేను ఈ గిన్నెతో పాలు తీసుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ ఉంటాయి. ఆ తర్వాత చక్కెరకు బదులు మేము కలకండ వాడతామన్నాం కదండి, మిశ్రీ అంటారు దీన్ని కూడా. ఇది కూడా వేసుకోవాలి ఈ జ్యూస్లో. గుల్కంద్ అంటే మనం మార్కెట్లో దొరికితే గుల్కంద్ కొనుక్కుంటే బాగుంటుందండి. లేదు అంటే మనము నాటు గులాబీలు ఉంటాయి కదా, వాటిని షుగర్ వేసేసి ఇలా పేస్ట్ మిక్స్ చేసుకుంటే దాన్ని గుల్కంద్ అంటారు. అదే దాన్ని పాకంలాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న వాటన్నిటిని మిక్సీ వేసుకోవటమేనండి. ఈ విధంగా తమలపాకు కొబ్బరి పేస్ట్ అది అవ్వగానే కొంచెం మిల్క్ యాడ్ చేశానండి. ఈ విధంగా పాలు యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఇందులో ఐస్ క్రీమ్ యాడ్ చేస్తాను. ఇలా మొత్తం ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా జ్యూస్ మొత్తం ఇలాగా ఇదంతా ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ పూర్తిగా పట్టకూడదు మిక్సీ, లైట్గా ఊరికే అలా ఒక్క స్ట్రైక్ ఇచ్చి ఆపేసేయాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తాగొచ్చండి. ఎందుకంటే అన్ని కూల్గా ఉన్నాయి కదా ఐస్ క్రీమ్ అవి. చూసారుగా కూల్గా పాన్ పత్తా జ్యూస్ అంటే తమలపాకు జ్యూస్ రెడీ.